హరే కృష్ణ. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి ఎన్ని పేర్లు ఉన్నావో ఆ పేర్లు యొక్క రహస్యం ఏంటి, దాని యొక్క మూల సిద్ధాంతం ఏంటి అనేది గీత నుంచి కోట్ చేసి శ్రీమద్ భాగవతంను మనం చెప్పుకుంటున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా. భగవద్గీతలో శ్రీకృష్ణుడికి సంబోధిస్తున్నాడు అనమాట అర్జునుడు రకరకాల పేర్లతోని. మరి ఆ పేర్ల యొక్క ఉద్దేశము, భావన ఏంటి అనేది మనం చెప్పుకుంటున్నాము. సో ఈరోజు భగవద్గీతలో ఇంకొక పేరు పెట్టి పిలుస్తాడనమాట. శ్రీమద్ భగవద్గీత 11:40. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడనమాట. విశ్వరూపం చూపించిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు తెలిసిన, నమ పురుషస్తదా పృష్టస్తే నమోస్తుతే సర్వ ఏవ సర్వ. సర్వ అని సంబోధిస్తున్నాడు. చూడండి, సర్వ ఉందా అక్కడ? సర్వ సర్వ అని సంబోధిస్తున్నారు. సర్వ అంటే ఇక్కడ ఏంటి, అర్జునుడు ముందు నుంచి ప్రణామాలు చేశాడు భగవంతుడికి. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూడగానే అర్జునుడు ఏం చేశాడు, ముందు నుంచి ప్రణామాలు చేశాడు. తర్వాత పురుషస్త్ అద పృష్టతే, వెనక నుండి నమస్కారం చేశాడు. ముందు నుంచి నమస్కారం అయిపోయింది, వెనక నుంచి నమస్కారం అయిపోయింది, లెఫ్ట్ నుండి నమస్కారం చేశాడు, తర్వాత రైట్ నుండి నమస్కారం చేశాడు. ఇక ఈ నమస్కారం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అర్జునుడు ఎందుకు ఇలా గిర్రగిర్రమని తిరుగుతున్నాడు? ముందు ప్రణామాలు చేశాడు, వెనక ప్రణామాలు చేశాడు, లెఫ్ట్ సైడ్ నుండి ప్రణామాలు చేశాడు, రైట్ సైడ్ నుండి ప్రణామాలు చేశాడు. అర్జునుడు మనకేం చెప్పుతున్నాడంటే ఇక్కడ, ఏ ప్రజల్లారా, ఏ భక్తులారా, కేవలం భగవంతుడి యొక్క ముఖారవిందమే దర్శనం కాదు, స్ట్రైట్గా అప్పుడప్పుడు వెనకతలకు వెళ్ళి ప్రణామాలు చేయండి, అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి కొద్దిగా క్రాస్గా ప్రణామాలు చేయండి, లెఫ్ట్ సైడ్ నుండి చూడండి ప్రణామాలు చేయండి, కొద్దిగా రైట్ సైడ్ నుండి చూడండి. రకరకాల యాంగిల్లో చూడాలి భగవంతుడిని. కేవలం ఒకే యాంగిల్లో కాదు, ఒకే దీని మీద కాదు. మనం మందిరానికి వెళ్తాం, కేవలం తిన్నగా నిలబడతాం, భగవంతుడి యొక్క ముఖారవిందం చూస్తాం. రైటే, మంచిదే, కాదనట్లేదు. కానీ అర్జునుడి భావన ఏంటంటే సైడ్ నుంచి కూడా చూడాలి. అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి చూడాలి, భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆస్వాదించాలి. రైట్ సైడ్ నుండి ఆస్వాదించాలి, వెనకాతల నుంచి కూడా ఆస్వాదించాలి. ఎందుకు? సర్వ అయినా సర్వ. నమ పురుషస్తదా పృష్టస్తే నమస్తుతే సర్వ ఏవ సర్వ అనంత వీర్య వితక్రమ్యపమత్యం సర్వ నమ పృష్టి తతోస్తి సర్వ. ఇది అన్నమాట. ఇది అర్జునుడి భావన, అర్జునుడి మనసులో ఉన్న భావన మీ అందరికీ ఈరోజు చెప్పాను అనమాట. నమస్కారం భగవంతుడికి ఏ విధంగా చేయాలి. రైట్, ఇక సర్వలోకి వెళ్దాము. ఇక భగవంతుడిని ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడు, ఏమనుకున్నాం ఇక్కడ? నమస్తే సర్వ ఏవ సర్వ. సర్వ అంటే ఏంటి? సర్వ అంటే ఈ ప్రపంచంలో మనకి అన్నీ ఇచ్చేది కృష్ణయే. అందుకే ఆయన్ని సర్వ అంటారు. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు, మనకి ఏమేం కావాలో అన్ని వస్తువులు ఇచ్చేది కృష్ణుడే, భగవంతుడు కృష్ణుడే. అందుకని ఆయన సర్వ అంటారు. మిగతా దేవీ దేవతలు కొంత లిమిట్ మాత్రమే మనకి ఇస్తారు, అన్నీ ఇవ్వలేరు వాళ్ళు. వాళ్ళు కొంత లిమిట్ మాత్రమే ఇవ్వగలరు. అందుకనే వాళ్ళు సర్వ కాదనమాట. దేవి దేవతలు కానీ ఎవరైనా సరే, ఇంద్ర చంద్ర వరుణ బ్రహ్మ శివ లిమిట్ మాత్రమే ఇవ్వగలరు. ఎందుకు? వాళ్ళకి అంతే ఫోర్స్ ఉంది, అంతవరకే ఇవ్వగలరు అనమాట. అద్దు దాటి వాళ్ళు ప్రవర్తించలేరు. అందుకనే ఇక దేవతలు ఇవ్వలేరు. ఇక మానవులు, మన సంగతి, మనకు కూడా మన తల్లిదండ్రులు కానీ, లేదంటే మన పిల్లలు కానీ, లేదంటే మన స్వజన బంధువులు కానీ అన్నీ మనకి ఇవ్వగలరా? ఇవ్వలేరు. అంతా ఇవ్వలేరు. ఎవరి వల్ల కాదు. ఇక దేవీ దేవతల వల్ల అవ్వలేదు. ఇక మానవులు, మన వల్ల ఏమైంది? మనం అనుకుంటాం, నా పిల్లడు అంతా చూస్తాడు, వాడు సర్వ అని అనుకోవడము మన మూర్ఖత్వం. దాని తల్లిదండ్రులు అన్నీ సమకూరుస్తాడు అని అనుకోవడము అది మన మూర్ఖత్వం. కొంత లిమిట్ ఉంటుంది ఏ దానికైనా, దేవి దేవతలకైనా మానవులకైనా ఏదైనా. కానీ భగవంతుడు పట్ల అలా ఉండదు, భగవంతుడి కేసులు అలా ఉండదు. ఈ ప్రపంచం అన్నీ సమకూర్చేది కృష్ణుడు, అందుకనే సర్వ అంటాడు. అంతేకాదు
భగవంతుడు సమకూర్చడమే కాదు, అవసరం వచ్చినప్పుడు తనకి తాను కూడా సమర్పించుకుంటాడు. అందుకనే సర్వ అంటారనమాట ఆయన్ని. ఇక మీకు మీరు సమర్పించుకుంటారు ఎవరికైనా చెప్పండి. ఇప్పుడు మోహన్ రావు గారు మీరు ఉన్నారు, మీరు మీకు మీరు ఇంకొకరికి సమర్పించేసుకుంటారా? అది అవ్వని పని అది, అవునా? దీన్ని ఏమంటారు? నవదా భక్తిలో ఉంటుంది ఆత్మ సమర్పణ లాంటిది, ఇది సమర్పించుకోవడము. మీరు సమర్పించేసుకుంటారా? అంత త్యాగం ఎవరి వల్ల లేదు. అందుకని మనం సర్వలం కాదు. సో దేవీ దేవతలు కూడా అంతే. కానీ భగవంతుడి కేసులు అలా కాదు. మనం ఇలాంటి భక్తి చేస్తే తనకు తాను సర్వం కూడా ఇస్తాడు, తర్వాత తనకు తాను సమర్పించుకుంటాడు. మనం ఇతిహాసంలో ఎన్నో చూడవచ్చు. ఇలాంటి భక్తులకి భగవంతుడు సమర్పించేసుకున్నాడు, తనకు తాను అమ్ముడికి పోయాడు అనమాట. పాండవులకు అమ్ముడికి పోయాడు కృష్ణుడు, పితామ భీష్మ, తర్వాత ప్రహ్లాద, ధ్రువ, అంబరీష, వృత్రాసుర, ఎన్ని భాగవతం నిండా నిండిపోయారు వీళ్ళందరూ. అందుకే ఆయన్ని సర్వ అంటారనమాట. భగవద్గీతలో ఒక్కొక్క పేరుకి అర్థం ఎంత రహస్యం ఉంది. ఇక్కడ కేవలం పేరు మాత్రమే చెప్పేశాడు సర్వ. నీకు ముందు నుంచి ప్రణామాలు, వెనక నుంచి ప్రణామాలు, లెఫ్ట్ సైడ్ నుండి ప్రణామాలు, అటు కుడి భాగం నుంచి ప్రణామాలు, ఎడమ భాగం నుంచి ప్రణామాలు. మరి ప్రణామాలు అనకేంటి? ఆయన సర్వ అన్ని అంగాల నుండి ప్రణామాలు తీసుకోగలడు, మనం చేయగలము. ఇక మనకి ఎవరైనా వెనక నుండి ప్రణామాలు చేస్తారా చెప్పండి? ఒకవేళ చేసాడు అనుకోండి, మనం ఏమనుకోండి, అరే నీకు ఏం పిచ్చి పట్టింది, ప్రణామాలు ముందు నుండి చేస్తారు కానీ వెనక నుండి ఏంటి? ఇక లెఫ్ట్ రైటా? అరే లెఫ్ట్ భాగం నేను ఎదురుగా ఉన్నా, నువ్వు ఎదురుగా మోకం ప్రణామాలు చేయి, నువ్వు అటు ఇటు ప్రణామాలు చేస్తావేంట్రా? అది మనకు శోభనివ్వదు. కేవలము భగవంతుడి శ్రీకృష్ణుడికి శోభనిస్తుంది. మనం అలా చెయ్యాలి, ఆయనకి అది శోభనిస్తుంది. అందుకనే సర్వాన్ని చెప్పడం జరిగింది. ఇక భాగవతంలోకి వెళ్దాము. 2వ స్కందం 3వ అధ్యాయము 2వ శ్లోకం. పరీక్షిత్ మహారాజు అడిగారనమాట, ఒక వ్యక్తికి ఏ ఏ వస్తువులు అవసరం, ఎవరెవరు ఉపాసన చెయ్యాలి, ఎవరెవరు భక్తి చెయ్యాలి, ఎవరెవరిని పూజ చేయాలి? పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడగగా, నిన్న మనకు 1వ స్కందం అయిపోయింది, నిన్న మొన్న చర్చించుకున్నాం. ఇప్పుడు 2వ స్కందంలోకి వెళ్ళాం. ఒక వ్యక్తికి ఎవరికి ఉపాసన చేస్తే ఏ లాభం పొందుతారు అనేది నాకు దయచేసి సుఖదేవ్ గోస్వామి నాకు వివరణ చెప్పండి, శుభ్రంగా చెప్పండి అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడగా అప్పుడు చెప్తున్నారనమాట. బ్రహ్మవర్త సకామస్తు యజేత బ్రాహ్మణ పతిం. ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట, ఎవరికి పూజ చేస్తే, ఎవరు ఉపాసన చేస్తే ఆ బెనిఫిట్స్ పొందుతాం మనము, ఆ బెనిఫిట్స్ మనం జీవుడు పొందుతాడో ఆ యొక్క లాభాలు ఇక్కడ చెప్తున్నాను అనమాట. మీకు బ్రహ్మ తేజస్సు కావాలంటే బృహస్పతి ఉపాసన చేయాలి. ఇంద్రియ బలము కావాలంటే ఇంద్రుల పూజ చేయాలి. సంతానం కావాలంటే ప్రజాపతికి పూజ చేయాలి. లక్ష్మి కావాలంటే మాయాదేవి పూజ చేయాలి. తేజస్సు కావాలంటే అగ్ని ఉపాసన చేయాలి. ధనము కావాలంటే అష్టవసువులు అంటారు కదా, వసువుల యొక్క ఉపాసన చేయాలి. బలము కావాలంటే రుద్రగణాలు ఉపాసన చేయాలి. ధాన్యం కావాలంటే అతిథి ఉపాసన చేయాలి. స్వర్గం కావాలంటే దేవతలకు ఉపాసన చేయాలి. రాజ్యం కావాలంటే, అంటే దేశానికి రాజులు అవ్వాలంటే విశ్వదేవత పూజ చేయాలి. ఓకే, రాజుగా అయిపోయావు. రాజుకి మరి ప్రజలు అనుకూలంగా ఉండాలి. ఒకవేళ రాజుకి ప్రజలు అనుకూలంగా ఉండట్లేదంటే, మరి ఉండాలంటే సాధ్య దేవత అనేది ఒక దేవత ఉంటారనమాట. సాధ్య దేవత ఉపాసన చేయాలి. పుష్టి కావాలంటే పృథ్వీ దేవత ఉపాసన చేయాలి. మాన సన్మానం కావాలంటే ఆకాశానికి ఉపాసన చేయాలి. అందమైన రూపం కావాలంటే గంధర్వ ఉపాసన చేయాలి. స్త్రీ కావాలంటే, ఒక కుర్రవాడికి ఒక యువతి కావాలి, మ్యారేజ్ అవ్వట్లేదు అనేక సంవత్సరాల నుంచి, మ్యారేజ్ వీరోళ్ళకి వాళ్ళకి సంప్రదిస్తారు, ఎంతో మందికి చెప్తూ ఉంటారు, మా అబ్బాయికి పిల్లని చూడండి ఒక డివోటీ. అవసరంలే, ఇవన్నీ మానేయండి. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, స్త్రీ కావాలంటే ఊర్వశి ఉపాసన చేయండి.
తర్వాత ఇక్కడ చెప్తున్నారనమాట, కీర్తి కావాలంటే యజ్ఞకు పూజ చేయండి, భోజనం కావాలంటే వరుణ దేవతకి పూజ చేయండి, విద్య కావాలంటే శివుడి ఉపాసన చేయండి, భార్య భర్తల మధ్యన కమ్మనైన రమణీయమైన దాంపత్య జీవితం గడవాలంటే ఎటువంటి గొడవ లేకుండా పార్వతి ఉపాసన చేయండి, మీ వంశము వృద్ధి కావాలంటే పితృదేవతల ఉపాసన చేయండి, రక్ష కావాలంటే యక్ష పూజ చేయండి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు స్వామి అవ్వాలనుకుంటే బ్రహ్మకి ఉపాసన చెయ్యాలి అని వివరంగా ఉన్నాయి చూడండి ఈ శ్లోకంలో. కేవలం నేను శ్లోకము చదవకంట అనువాదం లాగా మీకు చెప్పడం జరిగిందనమాట. ఉద్దేశం ఏంటి, మన మెయిన్ టాపిక్ ఏంటి ఇక్కడ? కృష్ణుడికి సర్వ సర్వ అని పేరు. సర్వ ఎప్పుడైతే అర్జునుడు అన్నాడో, అనిన తర్వాత భగవంతుడు ప్రదక్షిణ చేశాడనమాట. దీనికి ముందు ఏ చాప్టర్, ఏ అధ్యాయం అంటే విభూతి యోగం అన్నమాట. భగవద్గీత ఇది విశ్వరూప సందర్శనం 11. దీనికి ముందు విభూతి చెప్పాడనమాట. విభూతి చెప్పిన తర్వాత కృష్ణుడు చెప్పాడు విభూతి, నేను పలానా గరుకుమంతుడిలో, పక్షుల్లో నేను గరుకుమంతుడిని, యక్షుల్లో కుబేరుడిని, ఆలోచన పరుల శుక్రాచార్యుని, సూర్యచంద్రుడు నేనే, రుద్రకాండం నేను శివుడిని, ద్వాదశి ఆదిత్యుల్లో నేను మహావిష్ణువుని, ఈ విధంగా అనేక చెప్పాడనమాట భగవంతుడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, స్వామి మీరు కేవలం ఆడియో అయినా, వీడియో ఏమి లేదా, వీడియో చూపించండి అప్పుడు నేను నమ్ముతాను. ఇప్పుడు వరకు ఆడియో చెప్పేస్తున్నావు, ఆడియో వల్ల కాదు వీడియో చూపించండి అని అర్జునుడు చెప్పగా, అప్పుడు ఈ విశ్వరూప సందర్శన అని వీడియో అక్కడ ప్లే చేశాడంట. ఎప్పుడైతే విశ్వరూప సందర్శనం కృష్ణుడిని, ఈ విశ్వరూపాన్ని చూశాడు కృష్ణుడిని అర్జునుడు, అప్పుడు ప్రదక్షిణాలు చేశాడంటే 7 సార్లు ప్రదక్షిణ చేశాడు, 7 times. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట, నమ పురుషస్తద పృష్టస్తే నమోస్తుతే సర్వ ఏవ సర్వ. ఏ కృష్ణ, మీకు ముందు నుంచి ప్రణామాలు చేస్తున్నాను, వెనక భాగం నుంచి ప్రణామాలు చేస్తున్నాను, కుడి చేతి వైపు నుండి ప్రణామాలు చేస్తున్నాను, ఎడమ భాగం నుంచి ప్రణామాలు చేస్తున్నాను, అన్ని దిక్కుల నుండి అన్ని అంగాలకి ప్రణామాలు చేస్తున్నాను. ఎందుకు? మీరు సర్వ, ఆ సర్వ మీదే ఈ భాగవతంలో చెప్తున్నారనమాట. ఓకే, ఇప్పటి వరకు చెప్పుకుంది ఏ ఏ దేవి దేవతలకు ఉపాసన చేస్తే అవి పొందుతారు. ఇవన్నీ పొందడానికి ఒక్కసారి మీరు అవదు. మీరు బ్రహ్మ తేజస్సు కావాలంటే బృహస్పతి ఉపాసన చేస్తారు, జీవితం గడిచిపోతుంది. అవునా కదా ప్రభు? బృహస్పతి ఉపాసన చేస్తే ఒక్కటి పొందుతారు మీరు. మరి సుఖదేవ్ గోస్వామి ఇంత లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. మళ్ళా జన్మ తీసుకుంటాం, మళ్ళా ఉపాసన చేస్తామని గ్యారంటీ ఉందా? మళ్ళా మనిషిగా పుడతామని గ్యారంటీ ఉందా మనకి? మళ్ళీ మనిషిగా పుడతామని గ్యారంటీ లేదు. ఇక్కడ అంత ఛాన్స్ లేదు అన్నీ ఒకసారి పొందడానికి. మరి ఎలా? పరీక్షిత్ మహారాజ్ అన్నాడు, స్వామి సుఖదేవ్ గోస్వామి గురుదేవ్, మీరు ఇంత లిస్ట్ ఇచ్చారు, ఈ దేవతకు పూజ చేస్తే ఇది పొందుతావు, ఈ ఇంద్ర పూజ చేస్తే ఇంద్ర బలము, సంతానం కావాలంటే ప్రజాపతి, లక్ష్మి కావాలంటే మాయాదేవి, తేజస్సు కావాలంటే అగ్నిదేవుడు, మరి నాలాంటి వ్యక్తికి అన్నీ కావాలి, పరీక్షిత్ మహారాజు కావాలి, నాకు కూడా కావాలి. మరి అన్నీ కావాలంటే ఏమి చెయ్యాలి? పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడగగా సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట, నీకు అన్నీ కావాలంటే ఒక పని చెయ్యాలి. ఏంటి? ఎందుకు కాదు, 10వ శ్లోకంలో అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారది త్రివేణ భక్తి యోగేన యజత పురుషం పరం. చూడండి, సుఖదేవ్ గోస్వామి అద్భుతంగా చెప్తున్నారు. జబర్దస్త్ శ్లోకం ఇది. చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకాలు భాగవతంలో ఇవన్నీను, ఆనిముత్యాలు లాంటివి. భాగవతం అంత మంచివే శ్లోకాలు, నేను దానికి కాదంటే, కానీ కొన్ని ఇలాంటి శ్లోకాలు అన్నవి గుండెకి అత్తి అయిపోతాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడిగారు అనమాట. సుఖదేవ్ గోస్వామి, మీరు చెప్పిన లిస్టు ఒక జన్మకి ఒకే పొందుతారు, ఒక వస్తువునే పొందుతారు. ఇంకా రెండో జన్మ ఎత్తి ఇవన్నీ పొందడానికి స్కోప్ లేదు అక్కడ. మళ్ళా మనిషిగా వస్తాడో లేదో తెలీదు. ఏ కుక్కగా నక్కగా పుల్లో సింహం పుడతారు, వాళ్ళకి పొందడానికి అవకాశం లేదు. మరి ఈ జన్మలోనే అన్నీ కావాలి నాకు, లేదు నాకు కాదు ప్రజలకి అనుకోండి, రాబోయే తరం జనరేషన్ ఏదో వస్తారు, వాళ్ళకి అన్నీ కావాలంటే మరి ఏంటి దానికి ఉపాయము? ఇప్పుడు సరళమైన ఉపాయం చెప్తున్నారు. అకామ సర్వకామో. అకామ అంటే ఏ కామవాసన లేనివాడు, ఎటువంటి కామవాసన లేదన్నమాట. కామవాసన ఎటువంటి కోరిక లేనివాడు. లేదా సర్వకామో అంటే అకామ అంటే మీరు అన్నమాట, ఎటువంటి కోరిక లేని వాళ్ళు. లేదా సర్వకామ అంటే అన్ని కోరికలు కలిగిన వాడు నేను. దానితో పాటు మోక్షకామ, ముక్తి కూడా ఆశించేవాడు. ఇక్కడ చెప్తున్నారు పాయింట్, 3 పాయింట్లు చెప్తున్నారు. కోరికలు కలిగిన వాడు, కోరికలు లేనివాడు, తర్వాత కోరికలు కూడా ముక్తి కోరిక కలిగిన వాడు. బ్రతికున్నప్పుడు ఇవన్నీ కావాలి నాకు. ఈ జీవన ముక్తి ఈ జీవితంలోనే బ్రతుకుంటుండగా కావాలంటే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఒక్క పని చేయాలి, ఒక పని చేయాలి. ఏంటిదంటే అది తీవ్రన భక్తి యోగేన, తీవ్రమైన భక్తి యోగం చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? కేవలం భక్తి యోగం అన్నారా సుఖదేవ్ గోస్వామి? చెప్పండి ఏముంది దాని ముందు? తీవ్రేన అంటే ఏంటి? దాని సెన్స్, దాని యొక్క అర్థం ఏంటి? తీవ్రేన అంటే చాలా సిన్సియర్ గా చేయాలని, చాలా సిన్సియర్ గా సీరియస్ గా చెయ్యాలి. భక్తి అనేది మీ జాబ్ చేస్తున్నారా సీరియస్ గా సిన్సియర్ గా? మీ సాఫ్ట్వేర్లు లేదంటే వ్యాపారాలు, వ్యవసాయం, పొలం దున్నిన తర్వాత విత్తనాలు వేస్తున్నాం కదా, ఎలా వేస్తున్నాం? సీరియస్గా వేస్తామా? కరెక్ట్గా పడేటట్టుగా, తర్వాత అది మొలకెత్తాలిగా. లేదంటే ఎలగబడితే అలాగ ఇసిరేసి వచ్చేస్తున్నారా రైతులు? సీరియస్గా వేస్తారు. అలాగే మీరు ఒకప్పుడు డ్యూటీ చేసేవారు, సీరియస్గా జాబ్ చేశారా? లేదు ఎలా పడితే ఏదో నాకు ఉద్యోగం అయితే వచ్చింది, శాలరీ పడిపోతుంది నెలకి, ఏదో వెళ్ళామా ఏలు ముద్ర అటెండెన్స్ వేసుకున్నాం వచ్చామా, అలా కాదుగా. మీ జాబ్ సీరియస్ ఉందా లేదా? ఉంది. సో మన వ్యక్తిగత జీవితంలో మెటీరియల్ వరల్డ్లో ఏదైతే మన పని పాటలు ఏదైనా తీసుకోండి, సీరియస్ ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, అంతకన్నా 1,000,000 రెట్లు ఎక్కువ భక్తి యోగంలో ఉండాలి. అందుకని ఇక్కడ చెప్తున్నా, తీవ్రేన భక్తి యోగేన, తీవ్రమైన భక్తి చేయాలి. కానీ మన భక్తిలో తీవ్రత లేదు, అన్య కార్యక్రమంలో ఉంది. దీన్ని నేను మాత్రం తిరస్కరించలేను. ప్రభుపాదులు వారు చెప్తారు, మన కార్యక్రమంలో భక్తి యోగంలో తీవ్రత లేదు, అన్య కార్యక్రమంలో మాత్రం తీవ్రత చాలా ఎక్కువగా పెడుతున్నాం మనం. ఓకే, ఇది భౌతిక సమాజంలో మనం ఉంటున్నాము, తర్వాత మనం అందరం గృహస్థులము, అనే కార్యక్రమంలో తీవ్రత ఉండాలి, కాదనట్లే. అది శాస్త్రం కూడా తిరస్కరించట్లే. మనం పురుషార్థం చెయ్యాలి తీవ్రంగా, అంతే తీవ్రంగా భక్తి యోగము కూడా చెయ్యాలి. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. లేకపోతే ఇక్కడ తీవ్రైన అని పెట్టరు ఆయన, కేవలం భక్తి యోగం అంటే సరిపోతుంది. నార్మల్ భక్తి చేసుకోండి, పైన పదర్మాలు జపం చేయండి, పైన భాగవతం శ్రవణం చేయండి, ఇది భక్తి యోగం అయిపోతుంది, మరణాంతరం నా దగ్గరికి వచ్చేస్తారు, ఆ భగవద్ధామానికి వెళ్ళిపోతారు అని ఇక్కడ చెప్పలేదు. తీవ్రేనా అని చెప్పారు. ప్రతి దానికి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు పెట్టడం జరిగింది? సీరియస్ ఉండాలి మన జీవితంలోనే. ఎలాగే సీరియస్ ఉంటాం, అలాగే జన్మ మృత్యు చక్రము నుంచి బయటపడాలంటే సీరియస్గా మనం ఆలోచించాలి. ఏం చేస్తే ఈ జన్మ మృత్యు అనే చక్రం నుంచి మనం బయటపడతాము? ఆ సీరియస్ తీసుకొని తీవ్రమైన భక్తి యోగం చేయాలి. మరి తీవ్రమైన భక్తి యోగం ఎవరు చేయాలి? యజేత పురుషం పరమ పురుషుడికి భక్తి చేయాలి. కృష్ణ అనొచ్చుగా, అక్కడ రామ అనొచ్చుగా, అవునా? కృష్ణ రామ భక్తి చెయ్యాలి అనొచ్చు, అక్కడ పేరు మార్చొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా? పరమ పురుషుడు. అందుకే ఏంటి దీని అర్థము? పరమ పురుషుడు. మనం చెప్పాను కదా, పూర్ణ పురుషోత్తం, ఇది కూడా సేమ్ అంతే. అంటే
శ్రీకృష్ణుడి యొక్క ఉపాసన భక్తి చెయ్యాలి. ఆయనే పరమ పురుషుడు. ఈయనకి మించిన పురుషుడు లేడు. పరం, పరం అంటే టాప్ అన్నమాట. పరం అంటే ఏంటి? ఇంకొక అర్థం ఉంది. పరం అంటే రాధాకృష్ణుల యొక్క ఉపాసన భక్తి చెయ్యాలి. కేవలం కృష్ణ భక్తియే కాదు ఇక్కడ. పరం పురుష అంటే కృష్ణుడు పరం ఎప్పుడు అవుతాడు? రాధతో కలిసినప్పుడే పరం అవుతాడు. లేదంటే రాధ లేకపోతే రాధాక బినా శ్యామ్ ఆదా అంటారు బ్రజవాసులు. రాధ లేకపోతే కృష్ణుడు ఆదా అంటే సగమే, పూర్ణ పురుషోత్తముడు కాదు. పూర్ణ పురుషోత్తముడు ఎప్పుడు అవుతాడు? రాధాతో కలిసి ఉన్నప్పుడే పూర్ణ పురుషోత్తముడు అవుతాడు. అందుకని ఎక్కడెక్కడ పరం, సత్తు ఇవన్నీ వచ్చావో అవన్నీ రాధాకే ఇండికేట్ చేస్తుంది భాగవతము. ఎవరన్నారు భాగవతంలో రాధా లేదని? ప్రతి ఒక్క దాంట్లో రాధా ఉంది. మీకు ప్రమాణం ఇస్తాను ఎన్నెన్ని శ్లోకాల్లో రాధా ఉందో. పరోక్షంగా ఉంది, ప్రత్యక్షంగా సుఖదేవ్ గోస్వామి చెప్పలేకపోయాడు, కానీ పరోక్షంగా భాగవతంలోని రాధా కోసము చర్చ చేసుకున్నాడు. ఇక మన విషయంకి వస్తే మనం ఎవరు భక్తులం చెప్పండి? కృష్ణ భక్తులమా రాధా భక్తులమా? మనము రాధారాణి భక్తులు. రాధారాణి భక్తులమే. ఇక మనం మహామంత్రం జపం చేస్తున్నాము. ఆ మహామంత్రం స్టార్టింగ్ కూడా రాధాతోనే స్టార్ట్ అవుతుంది, అవునా? అవును ప్రభుజీ. హరే మొట్టమొదటి అక్షరం ఏంటిది మన హరే కృష్ణ మంత్రంలోని? హరే. హరే అంటే ఏంటి? హరే అంటే హరి. హరిని హరే అని సంబోధిస్తే హరే అవుతుంది. అది రాధాకి ఇండికేటర్ వెళ్ళిపోతుంది అనమాట. హరే, హరే అంటే రాధా. మీరు ఎప్పుడూ అనుకోమాకండి మనం కృష్ణ భక్తులము, రాధా ఉపాసన, రాధా భక్తులము. రాధాకి భక్తి చేస్తే కృష్ణ ప్రసన్నం అవుతాడు, కృష్ణకు ఉపాసన చేస్తే రాధా ప్రసన్నం అవుతాడు. సో అందరికనే యుగల కిషోర్ని ఇద్దరిని కూడా ఉపాసన చేయాలి. ఇద్దరికి జోడి విడగొట్టకూడదు. అందుకని ఇక్కడ విజేత పురుషం పరం, పరం అని కూడా ఈ శబ్దం చాలా ముఖ్యమైనది. లేకపోతే విజేత పురుషం, విజేత పురుషుడు అంటే సరిపోతుంది సుఖదేవ్ గోస్వామి. ఇక్కడ పరం అని జోడించింది, దానికి కారణం అదే. పరమ పురుషుడు అంటే రాధాతో కలిసి ఉన్న పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు. రాధాకృష్ణుడికి తీవ్రే భక్తి యోగేన, తీవ్రమైన భక్తి యోగం చెయ్యాలి అని ఇక్కడ మనకి ఈ శాస్త్రం చెప్తుంది, భాగవతం చెప్తుంది. ఇది సర్వ అన్ని సమకూరుస్తాడనమాట భగవంతుడు. ఈ భక్తి చేస్తే బెనిఫిట్ ఏంటి మీకు కానీ నాకు కానీ ఎవరికైనా? ఇప్పుడు ఇవి ఏదైతే చెప్పాడు సుఖదేవ్ గోస్వామి, ఇవన్నీ నీకు ఈ జన్మలోనే పొందుతావు నువ్వు. అంతేకాదు అకామ సర్వకామో మోక్షకామ, అంతేకాదు మోక్షం కూడా, మోక్షం కోసం నువ్వు కామన చేసిన, కోరిక చేసిన అది కూడా పొందుతావు. నీలో ఎటువంటి కామన లేకపోయినా, కోరిక లేకపోయినా, ఒకవేళ కోరిక ఉన్నా, ఆ కోరిక మోక్షమైన ఉన్నా, ఏదైనా సరే తీవ్రైన భక్తి యోగేన యజతే పురుషం పరం, పరమ పురుషుడికి భక్తి యోగము, తీవ్రంగా భక్తి యోగం చేస్తే ఇవన్నీ పొందుతావు. చెప్పిన లిస్టు తర్వాత మోక్ష పదం కూడా పొందుతావు. ఇది పరం, దీని యొక్క రహస్యము. ఇది సర్వం అంటే అన్ని ఇవ్వగలడు ఆయన. ఈ జన్మలోనే అన్ని ఇవ్వగలడు, మిగతా ఎవ్వరు ఇవ్వలేరు. ఇప్పుడు చెప్పా కదా, శివుడికి ఉపాసన చేస్తే ఈ జన్మే సరిపోతుంది. భార్యాభర్తలు దాంపత్య జీవితం గొడవలు లేకుండా ఉండాలంటే శివుడికి ఉపాసన చేయాలి. అప్పుడు ఎటువంటి గొడవలు ఉండవు వాళ్ళ మధ్యన, జీవితాంతరం అదే సరిపోతుంది. మళ్ళా జన్మ ఎత్తామో ఉంటామో లేదో, ఎత్తామో లేదో ఎవరికి తెలుసు ఇక్కడ. అందుకనే దొరికింది మనిషి జన్మ, మానవ జన్మ. ఈ జన్మలో ఇన్ని బెనిఫిట్స్ పొందాలంటే ఈ శ్లోకాన్ని సుఖదేవ్ గోస్వామి చెప్పాడు. ఆయనే ఇవ్వగలడు పరమ పురుషుడు. ఎందుకంటే ఆయన ఇవ్వగలడు, ఆయన సర్వ, అన్ని హక్కులు ఆయన దగ్గర, అన్నీ ఉన్నవి ఆయన దగ్గర. ఆయన సర్వ సౌభాగ్య నిధి, ఆయన దగ్గర నిధే ఉంది, సర్వ సౌభాగ్య నిధి, అన్ని సమకూర్చేవాడు. శ్రీమద్ భాగవతం రుద్రాసుర స్తుతిలోని 6, 11, 25 రుద్రాసుర స్తుతిలో ఇది ఉందన్నమాట. సర్వ సౌభాగ్య నిధి, ఆయన దగ్గర నిధులు ఉంటాయి. ఇది ఈరోజు సర్వం అనేసి సంబోధిస్తున్నాడు అనమాట అర్జునుడు. ఓకే, హరే కృష్ణ.